హాయ్, నీ నేమ్ ఏంటి? జ్యోతి. ఓకే, మీ ఫ్యూచర్ హస్బెండ్ సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేనైతే ఒక 20,000 22 అలాగా చేస్తున్నాను ఎక్స్పెక్ట్. ఓన్లీ 20,000. ఇప్పుడు అమ్మాయిలందరూ లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అడుగుతున్నారు పర్ మంత్. అది కూడా మీరేంటండి సింపుల్ గా 20,000 అంటున్నారు? అది కూడా 2025 జనరేషన్ లో ఉన్నాం మనం. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది మనకి ఏ అవసరం ఉందో అంతకైతే చాలు కదా. అంతకు మించి ఎక్కువ ఉండడం వల్ల గొడవలు అవుతాయి, చాలా అవుతాయి. నాకు వచ్చే హస్బెండ్ అయితే ఒక 20,000 మంత్లీ వచ్చేసరికి ఒక 20,000. వీక్లీ వన్స్ మూవీ కుదిరితే మూవీ, లేదంటే ఒక బిర్యానీ ఓకే, చక్కగా బయటికి తీసుకెళ్తే చాలు. అంతో హ్యాపీ మూమెంట్స్ అంతే. 20,000 లో సింపుల్ లైఫ్ అనేది ఒక నిమిషంలో చెప్పేశారు కదా. 20,000 లో ఇంత హ్యాపీగా బతకచ్చా అని చెప్పి. మంత్లీ 1 మూవీ, అప్పుడప్పుడు సరదాగా బిర్యానీస్, అప్పుడప్పుడు చిన్న ట్రిప్స్ అని అంటారు, అంతేనా? చాలు, అంతకు మించి ఏం అవసరం. ట్రిప్ అంటే మళ్ళీ కొడైకెనాల్ ఇలా కాకుండా పక్కనే ఉన్న బీచ్ కి తీసుకెళ్ళినా హ్యాపీ. అంతకు మించి ఏం అవసరం లేదు. అంటే చాలా మంది ఉన్నారండి అలా అయితే మా విజయవాడలో కానీ, ఓవరాల్ మా ఇండియాలో కానీ చాలా మంది ఉన్నారు ఇలా అయితే. వెయిటింగ్ అలా వస్తే ఇంకా మంచిదే కదా. అవునా? విజయవాడలో నిజంగా ఇంత అండర్స్టాండింగ్ పర్సన్ తో మినిమం బేసిక్ శాలరీతో హోప్స్ పెట్టుకున్న లేడీస్ కూడా ఉన్నారా? మిమ్మల్ని చూస్తే తెలుసు. అందరూ ఒకలా ఉండరు కదా. Okay. నాలాగే ఇంకో చాలా మంది ఉంటారు. అలాగే మేము ఎలా ఆలోచిస్తున్నామో ఎదురు అబ్బాయిలు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. తొందరలోనే అలా జరిగిద్దని అనుకుంటున్నాను.